अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िला कांग्रेस पार्टी मेदक के सदर मिस्टर के तिरुपति रेड्डी की निगरानी में आज ज़िले भर में चल रही हाथ से हाथ जोड़ो यात्रा पापनापेट मंडल के यूसुफपेट और आरेपल्ली में पहुंची, जहां उन्होंने आवाम से घर घर जाकर मुलाकात करते हुए कांग्रेस पार्टी के बारे में लोगों में शऊर बेदार किया। और इस मौके पर उन्होंने खिताब करते हुए कहा कि बीआरएस पार्टी के इख्तिदार में आने के बाद से रियासत की तरक्की पूरी तरह ठप पड़ चुकी है और मुस्तकबिल में ज़रूर कांग्रेस पार्टी इख्तिदार में आएगी। उन्होंने कहा कि आज तेलंगाना की तरक्की सिर्फ कांग्रेस पार्टी से ही मुमकिन है। उन्होंने ये भी कहा कि बीआरएस पार्टी ने इख्तिदार में आने से पहले अवाम से कई एक वादे किए थे, ताहम इख्तिदार संभालने के बाद से सारे वादे तोड़ चुके हैं और एक भी वादा पूरा नहीं किया गया है। उस मौके पर उन्होंने अपने खिताब में कई एक बातें बतलाई हैं। इस यात्रा में पीसीसी के कायदीन सुप्रभात राव, मामिल्ला अंजनेलू, किसान कांग्रेस के जिला सदर मिस्टर प्रभाकर रेड्डी, डीसीसी के तर्जुमान और कांग्रेस ब्लॉक सदर मोहम्मद हफीजुद्दीन, श्रीनिवास, प्रेम कुमार के अलावा दीगर अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें, ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के जरिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हो या फिर एडवर्टाइजिंग करवाना चाहते हो तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात की पेश खिदमत है। మీరు ఎవరైతే బ్యాంకులలో రుణాలు ఉన్నాయో 2 లక్షల వరకు కాంగ్రెస్ పార్టీ 2024 అధికారంలోకి వస్తుంది. రాగానే 2 లక్షల వరకు రుణమాఫీ మళ్ళీ విషయం కాబట్టి రైతాంగం ఎవరైనా 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాగానే మాకు రుణమాఫీ అయితే మేము కట్టామని చెప్పి కూడా ఘంటాపరంగా చెప్పండి. ఇక ఉన్నది 9 నెలలు మన ప్రభుత్వం రాబోతున్నది. అట్లాగే మా మహిళా సోదరి మనకు మొన్నటికి మొన్న బీజేపీలో మహిళా దినోత్సవం నాడు కూడా 50 రూపాయలు గ్యాస్ ధర పెంచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 450 రూపాయల గ్యాస్ ధర ఇలా గ్యాస్ ధర 1200 రూపాయలైంది. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తా ఉన్నారు. మహిళా సోదరులు మనందరికీ ఒకటే మాట ఇస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ 500 రూపాయలకి గ్యాస్ బండ గ్యాస్ సిలిండర్ మళ్ళీ ఇస్తాం. ఎందుకంటే వీళ్ళ రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అక్కడ సబ్సిడీ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసినా స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఇవాళ 500 రూపాయలకే మనం గ్యాస్ సప్లై రాజస్థాన్ లో చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా 500 రూపాయలకే గ్యాస్ సప్లై చేస్తాం. అలాగే సొంత జాగా ఉంటే 5 లక్షల వరకు ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఇక్కడ ఎవరెవరైతే ఇల్లు రాలేరో, ఎవరెవరైతే జాగాలు ఉన్నాయో ఒక 6 నెలలు ఓపిక పెట్టి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే తప్పకుండా మీకు ఇల్లు వచ్చే విధంగా చూస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఇంతకుముందు ఆరోగ్యం చేసుకుంటా ఉన్నాం. మన ఎమ్మెల్యే పద్మ గారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారట. దత్తత తీసుకుని ఏం చేసిందో ఊరు మొత్తం మేము ప్రతి ఇల్లు, ప్రతి వాడ, ప్రతి గల్లి దిగినాం. ఎక్కడైతే గత ప్రభుత్వాలు చేసే అభివృద్ధి తప్ప ఇక్కడ దత్తత తీసుకొని ఏం పడగొట్టింది లేదు, ఏం చేసింది లేదు. ఎక్కడేసే గుమ్మడికి అక్కడనే ఉన్నది. మరి ఎందుకన్నా దీన్ని దత్తత పేరుతో ఊసిపేట దత్తత తీసుకుంటున్నా అని చెప్పి ఆ రోజు ప్రకల్పాలు పెడుతున్నాం. ఇవాళ మీరు ఇక్కడికి వస్తే యూసుపేట గ్రామంలో ఏ గల్లికైనా పోదాం, ఏ వాడకైనా పోదాం, నువ్వు దత్తత తీసుకుని ఇక్కడ ఏదైనా ఆనవాళ్ళు ఉంటే చూపించాల్సిందిగా మేము సవాల్ విసురుతా ఉన్నాం. ఇవాళ అమలు కాని హామీలు చెప్పి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ హామీలు తప్పులు ప్రభాకర్ రెడ్డి అని చెప్పిండు, ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇవాళ ఏ ఒక్కటి చేసే పాపంలో కూడా టీఆర్ఎస్ పార్టీ పోదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే హామీలన్నీ బూటకామలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట కట్టుబడే పార్టీ. ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టకపోతుందని తెలిసినా కూడా సోనియమ్మ మాట ఇచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పేరుతోటి 4000 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇవాళ గ్రామ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు తిరిగి ఇంటింటికి వెళ్లి వారి సందేశాన్ని వినిపించుకుంటూ
మనం ఏమైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చేస్తామో చెప్పాలని చెప్పడం జరిగింది. దేశం ఇచ్చినా, నొప్పి వచ్చినా, గుండెపోటు వచ్చినా, వెన్ను నొప్పి వచ్చినా, ఏదొచ్చినా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మళ్లీ 5 లక్షల రూపాయలు పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ చేపించి మళ్ళీ ఇంటికాడ పెంచే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇవాళ ధరణిలో చాలా మంది భూములు పోయినాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ ధరని టోటల్గా మొత్తం రద్దు చేసి మునుపటి ఎలాగుండదో మళ్ళీ అలాగనే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. చాలా సమయం అయింది, ఎండ ఎక్కువైపోయింది, మనం ఆరోగ్యంలో ఏడుంది. వేసపేట గ్రామం నడిబొడ్డ నుంచి చెప్తా ఉన్నా, స్వర్గీయ ఉపేందర్ రెడ్డి గారు లాస్ట్ టైం మన దగ్గర కాంటెస్ట్ చేసి అనారోగ్య కారణాల వల్ల మరణించడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఉపేందర్ రెడ్డి గారి కుటుంబానికి తప్పకుండా న్యాయం జరగాలి. వరుణ్ రెడ్డి గారిని కూడా మీ అందరి తరఫున, జిల్లా తరఫున, మా మండలి తరఫున కూడా మీరు తప్పకుండా అన్ని ప్రోగ్రాంలలో పాల్గొనండి. మాతో పాటు చేర్చే కలిపి మీరు కూడా రాజకీయాలలో రావాలి. మీ కుటుంబానికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలి. అవసరమైతే మా జిల్లా నాయకులందరం కూడా దీనికి ఏకీభావంగా వచ్చి ఎక్కడ ఉంటే అక్కడ హైకమాండ్ దగ్గర కూడా చెప్తామని తెలియజేసుకుంటూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ముసుపడ ప్రజలు ఆశీర్వదించడం అనుకుంటూ నాకు అవకాశంతో పెద్దలందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై